వెల్కమ్ టు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ రివ్యూ. 12th February షిఫ్ట్ 1 రివ్యూ. జీకే వచ్చేసి మోడరేట్గా ఇచ్చాడు, ఇంగ్లీష్ చాలా ఈజీగా ఇచ్చాడు. జీకే అయితే ఎక్కువ సైన్స్ గురించి ఎక్కువ 3 బిట్స్ వచ్చాయన్నమాట. స్పేస్ ఉంటుంది కదా, స్పేస్ సైన్స్ గురించి. స్పేస్ సైన్స్లో ఇస్రో గురించి, డిఆర్డిఓ గురించి అండ్ ఆల్సో వేరే కంట్రీస్ ఉంటాయి కదా, వాటి శాటిలైట్ లాంచెస్ ఎప్పుడు చేశారని చెప్పేసి వాటి గురించి అడిగాడు. ఇంకా స్పోర్ట్స్ కూడా అడిగాడు జీకేలో. అయితే స్పోర్ట్స్ ఈ గేమ్స్ ఉంటాయి కదా, రెజ్లింగ్ గేమ్ కానీ క్రికెట్ కానీ, అందులో ఎన్ని మంది ఉంటారు, లేదంటే అడిగిన క్వశ్చన్ ఏంటంటే రెజ్లింగ్ గేమ్లో రెఫరీతో పాటు ఇంకెవరైనా ఉంటారా, అలా అలా అడిగాడు. ఓవర్స్ అయితే జార్ఖండ్లో కోబాల్ట్ ఓవర్స్ ఉన్నాయని అడిగాడు. నెక్స్ట్ అవి ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయని అడిగాడు. ఆ కోబాల్ట్ ఓర్ దేనికి పనికి వస్తుంది, బ్యాటరీస్ చేయడానికి పనికి వస్తుంది అని అడిగాడు. అదొక క్వశ్చన్. నెక్స్ట్ సెన్సస్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు, సెన్సస్ యాక్ట్ ఎప్పుడు స్థాపించారని. అది చూసుకోండి, ఫస్ట్ ఎలక్షన్స్ ఎప్పుడయ్యే, అదే సెన్సస్ యాక్ట్ యాక్చువల్గా 1948, కానీ నేను చూసుకోకుండా 1951 పెట్టాను. అంటే ఫస్ట్ ఎలక్షన్స్ ఎప్పుడయ్యే, అదే సెన్సస్ ఎప్పుడయ్యిందని చెప్పేసి అలా చూసుకోండి. ఎకనామిక్స్ అయితే మనం వెల్త్ పరంగా ప్రజలు ఎన్ని విభాగాల కింద చెందుతారు కదా, పూరు, రిచ్ ఇలా ఉంటాయి కదా, అలా యాక్చువల్గా 5 ఉంటాయి, అవి చూసుకోండి. అదొకటి వచ్చింది. రివర్స్ నుంచి జియోగ్రఫీ అయితే పెనిన్సులర్ రివర్ ఉంది కదా, దానికి ఎగ్జాంపుల్ ఒకటి అడిగాడు, మహానది రివర్, అదొకటి అడిగాడు. హిస్టరీలో నుంచి ఎక్కువ అడగలేదు ఫ్రెండ్స్. మొఘల్స్ ఇవి స్టార్టింగ్ షిఫ్ట్లు అడిగాడు కదా, నేను రాసింది February 12th ఈరోజు, సో ఎక్కువ అడగలేదు. అడిగిన క్వశ్చన్ ఒక్కటే, ట్రీటీ ఆఫ్ సాలబాయ్, మరాఠా వార్స్, మరాఠో సిక్ వార్ ఏదో ఉంటుంది, ట్రీటీ ఆఫ్ సాలబాయ్, అదొకటి అడిగాడు. ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఇయర్ పరంగా అడుగుతున్నారు, ఏ ఇయర్లో ఏమయ్యాయి అని, అదొకటి. అలాగే మన ఎకనామిక్స్లో అయితే బ్యాంక్స్ మెర్జ్ అయ్యాయి కదా, ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ కింద అయింది, కెనరా బ్యాంక్ ఏమో సిండికేట్ బ్యాంక్ ఏమో కెనరా బ్యాంక్ కింద, అది కూడా అడిగాడు. నెక్స్ట్ స్పేస్లో అయితే ఎక్కువ అడుగుతున్నారు ఫ్రెండ్స్, 3 క్వశ్చన్లు వచ్చాయి ఏకంగా. డిఆర్డిఓ ఏ స్టేట్ నుంచి లాంచ్ చేసింది లాస్ట్ ఇయర్, అవి కొన్ని అడిగాడు. నెక్స్ట్ గేమ్స్ అయితే రెజ్లింగ్ గురించి అడిగాడు. జూడో ఎప్పుడు స్టార్ట్ చేశారు నేషనల్ ఛాంపియన్షిప్ అని అడిగాడు, అదొకటి. నెక్స్ట్ సైన్స్ నుంచి అయితే ఎక్కువ అడగలేదు ఫ్రెండ్స్, ఉన్నవే 2 అడిగాడు. బయాలజీ ఒకటి అడిగాడు, ఏంటంటే బాడీని ఏం కంట్రోల్ చేస్తుంది, ఎలా బ్రెయిన్ కంట్రోల్ చేస్తుందా, లంగ్స్ కంట్రోల్ చేస్తుంది, ఇది అడిగాడు, బ్రెయిన్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫోర్సు, గ్రావిటేషన్ గురించి అడిగాడు. సింపుల్, అన్నీ 1 లైన్లోనే అడుగుతున్నాడు, అన్ని జీకే అన్నీ. మీకు వస్తే వెంటనే పెట్టేస్తారు, లేదంటే స్కిప్ కొట్టేస్తారు, అంత ఈజీగా 1 లైన్లో పెట్టాడు. స్టాటిక్ జీకే నుంచి అయితే డ్యాన్స్ అడిగాడు ఫ్రెండ్స్, సమ్మీ డ్యాన్స్, పంజాబ్, అదొకటి అడిగాడు. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ మోపిన్ ఉంది కదా, మోపిన్ ట్రైబ్, దాని గురించి అడిగాడు. బౌద్ధిజం, జైనిజం అయితే ఎక్కువ అడగలేదు. బుద్ధుడు ఎందుకు ఇలా ఈ రూట్లో వెళ్ళాడు ఎందుకని చెప్పేసి అడిగాడు. మనకు ఆ స్టోరీ తెలిసే పెట్టేస్తాం. నెక్స్ట్ సైన్స్ నుంచి అయితే బేసిక్ సైన్స్, కెమిస్ట్రీ అనుకుంటా, బ్లీచింగ్ పౌడర్ ఎందుకు వాడతారు అని అడిగాడు. వాటర్ డిస్ఇన్ఫెక్ట్ కింద వాడతాం కదా, అది ఈజీ ఫ్రెండ్స్, సింపుల్గా సింగిల్ లైన్లో సింగిల్ ఫ్యాక్ట్స్లో ఉన్నాయి, వస్తే పెడతారు మీరు, లేదంటే లేదు, అలా ఉన్నాయి. బుక్స్ అండ్ ఆథర్స్ గురించి అయితే బాలీవుడ్ యాక్టర్ ప్రేమ్ ఉన్నారు కదా, ఆయన బుక్ అడిగాడు, మేరా నామ్ ప్రేమ్ ఏదో ఉంటుంది, సంకుచ్. నెక్స్ట్ గోవా ఫెస్టివల్ ఒకటి అడిగాడు, శాన్ ఫ్రాన్సిస్కో అని ఏదో ఉంటుంది కదా, అది ఏ మంత్లో చేస్తారని అడిగాడు. కొంచెం డీప్గా అడుగుతున్నాడు అనమాట, ఏ మంత్లో చేస్తారు, ఎవరు చేస్తారు, ఏ ట్రైబ్ చేస్తారు, ఏ డ్యాన్స్ చేస్తారని. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అయితే 0 ఫ్రెండ్స్, 0 క్వశ్చన్స్ పాలిటీ నుంచి. కరెంట్ అఫైర్స్ కూడా లాస్ట్ ఇయర్లో లాంచ్ చేసిన డిఆర్డిఓ తప్పించి ఇంకేం అడగలేదు, అది కూడా స్పేస్ సైన్స్లా ఉంది, కానీ కరెంట్ జీకే అది, మరి కరెంట్ అఫైర్స్ మరి అలా ఇవే క్వశ్చన్స్ జీకే. ఇంగ్లీష్కి వచ్చేస్తే మీరు కొంచెం ఇంగ్లీష్ మీడియం అయ్యి బాగా చదివితే, వొకాబులరీ మీకు బాగుంటే, బాగా రీడింగ్ కంప్రెషన్ బాగా చేయగలరు వెంటనే అనుకుంటే ఈజీగా అయిపోద్ది ఇంగ్లీష్ కోర్. ఎక్కువగా అడిగింది ఏంటంటే రీడింగ్ మీద టెస్ట్ చేశాడు. దగ్గరికి అయితే పీక్యూఆర్ఎస్ ఉంటాయి కదా, సెంటెన్స్ అరేంజ్మెంట్ చేయమని, ఆర్డర్లో పెట్టమని, అవి అయితే 3 ఇచ్చాడు. కాకపోతే చాలా అంటే ఈజీగా ఉన్నాయి, కానీ
టైం పడుతుంది, మీకు కొంచెం కూల్గా రాయండి అయిపోద్ది. దాని తర్వాత వొకాబ్లోకి వచ్చేస్తే యాంటోనియమ్స్ ఇచ్చాడు, కొన్ని షిఫ్ట్లు సినోనియమ్స్ ఇస్తున్నాడు. నాకైతే యాంటోనియమ్స్ ఇచ్చాడు లైన్గా 3 సింపుల్ యాంటోనియమ్స్. గుడ్, బ్యాడ్, పూర్ ఎలా ఎలా చాలా సింపుల్గా ఇచ్చాడు. అంటే అవి ఇవ్వలేదు యాక్చువల్గా. డిలైట్ఫుల్, డిలైట్ అంటే డిలైట్ బాగుంది చూడడానికి, వరస్ట్గా ఉంది, అలా సింపుల్, చాలా సింపుల్గా వేగ్గా ఉన్నవి ఇచ్చాడు. కాంప్లెక్స్ ఏమి ఇవ్వలేదు, బేసిక్ చదువుకున్నా సరిపోద్ది. 2 ప్రిపోజిషన్లు ఇచ్చాడు బ్లాంక్ ఇచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ప్యాసేజ్, క్లోజ్ టెస్ట్ ఇవ్వలేదు, ప్యాసేజ్ ఇచ్చాడు. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి షిఫ్ట్లో ప్యాసేజ్ ఇస్తున్నాడు. ప్యాసేజ్ వచ్చేసి ఒక లెందీ ప్యాసేజ్, కాకపోతే మీరు యాక్చువల్గా క్వశ్చన్ చదివితే మీరు ప్యాసేజే ఈజీగా చదవాల్సిన లేదు. యాక్చువల్గా నార్మల్గా లైన్ చదివేసినా అర్థమైపోద్ది. ఆడు మీనింగ్స్ అడుగుతున్నాడు సింపుల్గా, అది చదివి కొంచెం లైట్గా చూసుకుంటే మీకు సరిపోతుంది. స్పెల్లింగ్ ఎర్రర్స్ 2, ఇంకా గ్రామర్ ఎర్రర్ ఉంటుంది కదా, ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్ అదొకటి. నెక్స్ట్ స్పెల్లింగ్ ఎర్రర్స్ అయిపోయాయి. ఇంకా 5 క్వశ్చన్స్ ఏవో గుర్తులేవు ఫ్రెండ్స్. ఇవి వచ్చాయి మొత్తానికి అయితే ఎగ్జామ్ ఓకే. జీకేలో ఇంకో క్వశ్చన్ అడిగాడు ఫ్రెండ్స్. అట్మాస్ఫియర్ లేయర్స్ ఉన్నాయి కదా, అది స్టార్టింగ్ షిఫ్ట్లో అడిగాడు కదా. ఇక్కడేమో ఏదో హ్యూమిడిటీ, ఏదో నార్త్ వెస్ట్ సంబంధించి ఏదో అడిగాడు ఫ్రెండ్స్. ఏదో అంటే లూ విండ్స్ ఇవి ఉంటాయి కదా, దాని గురించి అడిగాడు అనమాట. ఓవరాల్గా అయితే పేపర్ మోడరేట్ లెవెలే, కాకపోతే కొంచెం మీరు ఆల్రెడీ చదువుతున్నారు అనుకుంటే ఈజీగా పెట్టేస్తారనమాట. మ్యాథ్స్, రీజనింగ్ తెలిసిందే కదా, ఓకే మోడరేట్ లెవెల్. మీరు నార్మల్గా ప్రిపేర్ అయ్యినా ఈజీగా 14 మార్క్స్ మీరు అటెండ్ అయిపోద్ది, ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. నాకు వచ్చిన షిఫ్ట్లో అన్ని క్వశ్చన్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. ఆల్ ది బెస్ట్.